హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీహెచ్ఎంసీకి అలాగే తెలంగాణ వ్యాప్తంగా L2 వాళ్ళకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే చూపిస్తుంది కాబట్టి చాలామంది కామెంట్ అయితే చేపిస్తున్నారు. అన్న మాకు స్టేటస్ అనేది చేంజ్ కావట్లేదు. స్టార్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ మాత్రమే చూపెడుతుంది. వేరే ఏం చూపెట్టట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మీరు ఒకటి మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ప్రజెంట్ లీస్ట్ 1 వాళ్ళకే ఇస్తున్నారు. ఆల్రెడీ దాని గురించి మనం చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ లీస్ట్ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ ఉన్నాయో, అవి త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పినప్పటికి కూడా ఇంతవరకైతే పంపిణీ చేయలేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ L2 వాళ్ళకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. త్వరలో అంటే ఏదైతే రేపు మార్చిలో ఆర్థిక బడ్జెట్ ఉంటుందో, ఆర్థిక బడ్జెట్‌లో నిధులైతే ఇందిరమ్మ ఇంటికి ఎక్కువగా కేటాయించి, ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇండ్లు, అలాగే స్థలం లేని నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఈవినింగ్‌లో అప్‌లోడ్ చేస్తా, చూడొచ్చు మీరు. ప్రెజెంట్ అయితే ఎవరైతే L2లో ఉన్నారో మీరు మరి కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీకు స్టేటస్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ L1 వాళ్ళకు నేను ఆల్రెడీ చాలా వీడియోలో చూపెట్టాను నేను. అంటే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ కావచ్చు, లేదంటే పెండింగ్ ఫర్ డీఎస్సీ కావచ్చు, లేదంటే పేమెంట్‌లకు సంబంధించి చాలా వీడియోస్ చేశాను నేను. బట్ L2 వాళ్ళకి ఏమవుతుందంటే, ఆ ఉన్న డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు, చేయట్లేదు. లేదు స్థలంతో కూడిన 5,00,000 ఇస్తారంటే, స్థలం 72 గజాలు ఇస్తామని చెప్పింది. ఇంతవరకు స్థలం అయితే ఎలాంటిది పంపిణీ చేయట్లేదు. మనకు మార్చ్‌లో ఏదైతే బడ్జెట్ ఉంటదో, బడ్జెట్ కేటాయింపుల తర్వాతనే L2 వాళ్ళకు స్థలంతో కూడిన 5,00,000 లేదంటే స్థలంతో పాటు వాళ్ళే ఇల్లు నిర్మించి అయితే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మరికొద్ది రోజులైతే వెయిట్ చేయండి. దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మరొక వీడియో చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.